ఫార్మర్ అడుగుదాం అన్న, ఏమేమి సాయిల్ అప్లికేషన్లో వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఏమేమి అన్నారు కదా సార్? గ్రాన్యువల్స్, అగ్రి 82, మళ్ళీ ఆక్వాజల్లు మొత్తం అంతా బెడ్లోకి వేసేసినాం సార్. దిక్కులో వేసేసాము. మళ్ళీ వచ్చేసి బెడ్లో వేసుకున్నాం, నాటుకున్నాం. మళ్ళీ స్ప్రేయింగ్కి వచ్చేసి మిక్ను, ఫ్లవర్కి, గ్రోత్కిను అగ్రి 82 మళ్ళీ దిక్కులోకి వేసుకున్నాము. మిక్ను వేసుకున్నాము, అది స్ప్రేయింగ్ చేసినాము. మళ్ళీ బ్లైట్ కూడా ఇచ్చినారు, బ్లైట్కి వేసుకున్నాము. అది బాగుంది. క్రాప్ కూడా అంతా బాగా వచ్చింది సార్. ఓకే, ఈల్డింగ్ అయితే గ్యారంటీగా ఉంది. 100% వచ్చింది ఈల్డింగ్. ఓకే, అవి లాక్లు ఎన్ని వచ్చినాయి అన్న ఒక చెట్టుకి? ఆల్మోస్ట్ సార్ ఒక చెట్టుకి వచ్చేసి 10, 12, 15 లాక్ల వరకు వచ్చినాయి సార్. ఓకే, మామూలు బయట ప్రోడక్ట్ వాటి వస్తాయి? బయట ప్రోడక్ట్ వాడితే మామూలు 4-5 వస్తాయి దూరికి. బయట ప్రోడక్ట్కి నీకు సార్ ఇది ఈల్డింగ్ అట్లే ఉంది, సైజు అట్లే ఉంది, సైనింగ్ అట్లా ఉంది. మార్కెట్లో టాప్ రేట్ పోతా ఉంది. సరే, 700 టాప్ అంటే 700 మీదే పోతాం. సరే, వెస్టేజ్ ప్రోడక్ట్స్కి మార్కెట్లో ప్రోడక్ట్స్కి ప్రైస్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఎంత ఉంది? మార్కెట్లో ప్రైస్కి వెస్టేజ్ ప్రాజెక్ట్కి మనకి డిఫరెన్స్ వచ్చేసి అది మామూలు ఫస్టిలైజర్ షాప్లో వాడిన దానికి 100 రూపాయలకి ఇది 100 రూపాయలు ఎక్కువ పోతా ఉంది. ఓకే ఓకే, అది 100 రూపాయలు కాస్ట్ ఎక్కువ పోతుంది. సైజు సైనింగ్ ఉంది కాబట్టి దిగుబడి బాగా ఉంది, బిల్డింగ్ మంచిగా ఉంది. నేను ఇంకోటి, ఇది సాయిల్ ఫర్టిలైజర్ చేసినాం కదా, దుక్కి దున్నినప్పుడు నువ్వు వేసినావు కదా, మామూలు కెమికల్ షాప్ లో తెచ్చినప్పుడు దుక్కి దున్నినప్పుడు దానికి అమౌంట్ ఎంత అయింది? ఈ గ్రాన్యువల్స్ కి మొత్తం అంతా ఎంత అయింది? మొత్తం 8,000 అయింది. దానికి అంతా మొత్తం 15,000 అయింది. ఇది 8,000 అయింది వెస్టేజ్ ప్రోడక్ట్స్, దానికి 15,000 అయింది. ఒక తోట వెస్టేజ్ ప్రోడక్ట్ వాడినావు, ఇంకో తోట వెస్టేజ్ ఒక తోట వెస్టేజ్ వాడినాను, ఇంకో తోట కెమికల్. వెస్టేజ్ వాడిండేది ఎకరాలు ఎన్ని ఎకరాలు? ఇది వెస్టేజ్ వాడిండేది 1.5 ఎకరా. అది ఎంత? అది 2 ఎకరాలు. అది 2 ఎకరాలు. ఓకే, దాంట్లో దిగుబడి ఎన్ని బాక్సులు వచ్చినాయి కటింగ్కి? వెస్టేజ్ వాడిన దాంట్లో ఎన్ని బాక్సులు వచ్చినాయి? దీంట్లో వచ్చేసి ఎకరాకు వచ్చేసి 100 బాక్సుల వరకు వచ్చినాయి. దాంట్లో వచ్చేసి 60-70 బాక్సులు అంతే వచ్చినాయి స్టార్టింగ్. ఇప్పటివరకు ఎన్ని 5 కటింగ్స్ అయినాయి? 5 కటింగ్స్ అయినాయి. 5 కటింగ్లలోనా ఈ వెస్టేజ్ ఫీల్డ్లోనా ఎన్ని బాక్సులు తెగినాయి? ఈ వెస్టేజ్ ఫీల్డ్ వచ్చేసి 600 బాక్సులు తెగింది. మరి దాంట్లో ఎన్ని బాక్సులు వచ్చేసి 400 బాక్సులు తెగింది. 200 బాక్సులు దీంట్లోనే ఎక్కువ వచ్చినాయి. అది ఇంకా అర్ధ ఎకరం తక్కువ ఉన్నా కూడా. 1.5 ఎకరా ఇది, అది 2 ఎకరాలు. నిజంగా మీరు మనస్ఫూర్తిగా మీకు జెన్యున్గా అనిపించిందా? వేరే రైతుకి మేము, ఎందుకంటే మీకు ఈల్డింగ్ బాగుందంటే వేరే రైతుకి మేము సజెస్ట్ చేస్తాం, అందుకని. జెన్యున్ జరిగింది, ప్రాక్టికల్గా చేశాను, నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నాను. నాకేం అవసరం లేదు చెప్పుకుంటే దాన్ని ఉంది. గ్యారెంటీ 100% జరిగింది. బయట కొట్టాలంటే ఆల్మోస్ట్ బయట మందులకి ఈ మందులకి తక్కువలో కాస్ట్ తక్కువలో పంట వచ్చింది. మీరైతే సాటిస్ఫై? మాకైతే సాటిస్ఫై అయింది. సరే, ఇది ఏ ఊరు అన్న? ఇది మహాంతపురం గ్రామము, కుందిరి మండలము, అనంతపురం జిల్లా. సరే, ఇది వెరైటీ ఏదన్నా టొమాటో? ఇది వచ్చేసి సాహో వెరైటీ. అది కూడా సాహోనే. అది సాహో. ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు పెట్టినావన్నా? ఒక ఎకరాకి వచ్చేసి 4,000 మొక్కలు పెట్టాను. నార్మల్గా అయితే అందరు రైతులు ఎంత పెడతారు? 10,000, 12,000 పెడతారు. మీరు ఒక ఎకరాకి ఓన్లీ 4,000 మొక్కలే. మొక్కకి ఎంత దూరం పెట్టినారన్నా? మొక్కకు 1.5 1.5 ఫీట్ 1.5 అడుగు ఉంటుంది. ఓకే ఓకే, ఇది కూడా చూద్దాము. ఇది ఇంకా విడ్త్ దీనికి ఎట్లా ఉంది, దానికి ఎట్లా ఉంది చూపించండి. ఓకే, బ్యాక్ వాష్ చేసి బంధు అన్న. ఇది మొలక టు మొలక 1.5 ఫీట్ పెట్టారు. ఇంకో అక్కడ పక్కన ఉన్న తోట సేమ్ డిస్టెన్స్, మొలక టు మొలక సేమ్ డిస్టెన్స్ పెట్టారు. ఇది గుబురుగా ఎక్కువ వచ్చిందా, అది ఎక్కువ వచ్చిందా? ఇది ఎక్కువ వచ్చింది గుబురుగా. ఓకే, అది చూపి. అవును, ఈ విడ్త్ చూపి, ఇది కూడా విడ్త్ చూపి. బయటికి విడ్త్ ఈ చైన్కి వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడలేదు. ఓకే, దీంట్లో డిఫరెన్స్ ఏముంది? దీంట్లో డిఫరెన్స్ అంటే ఉబ్బరగా లేదు, లాకులు తక్కువ వచ్చినాయి. లాకులు తక్కువ. ఎన్ని లాకులు వచ్చినాయి? లాకులు వచ్చేసి 4-5 లాకులు వచ్చినాయి. ఓకే, 4-5 లాకులు కొట్టి 2, 3, 4, 5 లాకులు వచ్చినాయి. ఇక్కడ వరకే పెరిగింది. అది ఇటు అటు పోలేదు, ఇటు పోలేదు, గుబురు పోలేదు. తక్కువ ఉంది. ఓకే ఓకే, ఈల్డింగ్ కూడా తక్కువ వస్తుంది. ఈల్డింగ్ కూడా తక్కువ. సైజు షేనింగ్ కూడా ఈల్డింగ్ తక్కువ వస్తుంది. సైజు షేనింగ్ కూడా ఈల్డింగ్ తక్కువ వస్తుంది. సైజు 5th కటింగ్ ఇదే అయిపోయింది సైజు ఆల్మోస్ట్ సైజులు. దాంట్లో అయితే సైజ్ పెద్దగా ఉంది. ఓకే.